అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా క్రమశిక్షణ కలిగిన సైనికుల్లాగా వారిద్దరు ఇక్కడ ఉన్నారు. నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, జనగామలో మీరు గన్పూర్లో జనగామలో పార్టీ ఎవరికి బీఫామ్ ఇస్తే వాళ్ళని మీరు గెలిపించారు. కానీ మొన్న మీరు గెలిచింది సర్పంచ్ ఎన్నికల్లో, అది క్వార్టర్ ఫైనల్. రేపు సెమీఫైనల్ రాబోతున్నది జిల్లా పరిషత్ రూపంలో. అటెన్క ఫైనల్ 2028లో ఉంటది. 2028లో ఫైనల్లో లేదా జిల్లా పరిషత్ లో యాది పెట్టుకోండి, కారు గుర్తు మీద ఎవరు వచ్చినా ఆలోచించద్దు. కారు గుర్తు కనబడంగానే కేసీఆర్ యాదికి రావాలి తప్ప అభ్యర్థి పొడుగున్నాడు, పొట్టిగున్నాడు, మంచోడు, షెడ్డోడు మనకు అనవసరం. కారు గుర్తు కనబడితే చాలు, కళ్ళు మూసుకొని ఒత్తుడే ఉండాలి. ఉంటాయి కుటుంబం అన్నాక సమస్యలు ఉంటాయి, కొంత అక్కడక్కడ అలుగుడు గులుగుడు ఉంటది, లేకపోతే అది కుటుంబమే కాదు. ఉంటాయి. ఇప్పుడు ఒక ఇంట్లో 4 మనుషులు ఉంటేనే సాయంత్రం ఏం కూర వండుకుందామంటే ఒకడు వంకాయ అంటాడు, ఒకడు బెండకాయ అంటాడు. ఉంటాయి పంచాయతీలు. కానీ ఇంట్లో అనుకోవాలి, కూర్చోవాలి, మళ్ళా కలిసి బోధినాలి, కలిసి కొట్లాడాలి. ఒక గట్లనే ఏమైనా గులుగుడున్నా అలుగుడున్నా టికెట్ ఇచ్చేదాకానే ఉండాలి. గులుగుడే, గుద్దుడేనా? గులుగుడే గట్ల. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు అసలే ప్రతిపక్షంలో ఉన్నాం, మళ్ళా మన గులుగుడు మన అలుగుడు కాంగ్రెస్ వానికి బీజేపీని సంధి చేయదు కదా. అందుకే దయచేసి నేను కోరేది, బీఫామ్ ఒక్కలకే వస్తుంది కాబట్టి ఆ వచ్చిన వాళ్ళు తప్పకుండా అన్ని ఆలోచించే వారికి పార్టీ టికెట్ ఇస్తుంది కాబట్టి కళ్ళు మూసుకొని కారు గుర్తు మీద ఎవరుంటే వాళ్ళు కేసీఆర్ అనుకొని ఓటు ఒత్తాలి. రెండో మాట సర్పంచ్ జర ఆగుర్రా భయ్.